రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నోకలమరి గ్రామంలో దివ్య అనే వివాహిత ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందింది. ఈ ఘటనపై అత్తమామలే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో వేములవాడ ఏరియా ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన దిగుతూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాస్ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామానికి చెందిన దివ్యకు 5 ఏళ్ల క్రితం నోకలమరి గ్రామానికి చెందిన గుగ్గులతో వినోద్తో వివాహం జరిగింది. ఉపాధి నిమిత్తం వినోద్ 16 నెలల క్రితం గల్ఫ్ దేశానికి వెళ్లినట్టు సమాచారం. మృతురాలికి 2 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దూరం దూరం అంత మంచిగా చేసి పంపించినాక ఊరేసుకుంటా సార్ అంత ధైర్యం అడిగి ఇప్పటికి వాళ్ళ ఇంటి నుంచి ఎవరు రాలేరు సార్. లేకపోతే రావాలి కదా, వాళ్ళకు కూడలే కదా. మంచిగా మాట్లాడి వెళ్తుంటే 1 అవర్లో పాటు మైండ్ సెట్ ఎట్లా చేంజ్ అయింది అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. పెద్ద కేసు చేసింది. డౌరీ డెత్ అంటే డౌరీ కోసము ఆమెను ఇబ్బంది పెట్టి ఆమెను చంపడం జరిగిందని డౌరీ డెత్ కేసు. ఇంతకంటే పెద్ద కేసు ఉండదు. అది పెట్టినాం. డిఎస్పీ గారు నిన్న ఇన్వెస్టిగేట్ దర్యాప్తు చేసేసి డిఎస్పీ గారు దర్యాప్తు చేస్తారు. పంచనామా కూడా ఎవరు రాస్తారు? ఎంఆర్ఓ గారు రాస్తారు. ఆయన సంతకం పెడతారు. ఇవన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది. న్యాయం జరుగుతుంది. వాళ్ళు వినాలి. ఇప్పుడు మీ కాంప్రమైజ్ మీ పంచాయతీలో మాకు సంబంధం లేదు. మాకు చెప్పద్దు. మీరు మాట్లాడే విషయాలు మాకు చెప్పద్దు. మాకు చెప్పినా వినపడదు. మాకు అర్థం కాదు. మాకు అర్థమయ్యేది ఒకటే, నువ్వు తెల్ల పేపర్ నల్ల చేసినావు, నువ్వు అప్లికేషన్ ఇచ్చినావు, నా కూతురు మరణానికి వీడు కారణం అని చెప్పిండు. దానికి సంబంధించి ఏవైతే మీరు ఆధారాలు ఇస్తారో అవన్నీ కలెక్ట్ చేసుకుంటాము. పోస్ట్ మార్టం జరుగుతుంది.